హలో హలో. హలో అమ్మ, బాగున్నావా? బాగున్నాను రా, నీవు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. పరీక్షలు అయిపోయింది, నేను ఇంటికి వస్తున్నా. సరే నాయన, సంతోషం. నేను అమ్మకి చెప్తానులే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి రా. సరే. సీత, సీత, రేపు మా అబ్బాయి హాస్టల్ నుండి ఇంటికి వస్తున్నాడంటే. అవునా? అయ్యో, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదండి. వాడికి ఇష్టమైనవన్నీ చేయాలి, నాకు బోలెడంత పని ఉంది. ఎందుకే అంత ఆనందం? అదేంటండి వాడు అలా అంటున్నారు? వాడు ఎంత కాలం తప్ప ఇంటికి వస్తున్నాడో, వాడిని చూసి ఎంత కాలమైందో. ఆనందం కాక మరేమిటయ్యా? సరే, పాయసం గారెలు వండు, సరేనా? అలాగేనయ్యా. ఇంతకీ నువ్వు అన్నం తిన్నావా? లేదయ్యా, నువ్వు చెప్పిన విషయంతోనే నాకు కడుపు నిండిపోయింది. ఇదో పిచ్చి మాలో. అమ్మా, అమ్మా, ఏమండి, ఏమండి, అబ్బాయి వచ్చినట్టున్నాడు, లేవండి. వాడిని అక్కడే ఆగమని, నేను వస్తాను. ఆగు నాన్న, అమ్మ వస్తుంది. ప్రయాణం ఎలా జరిగింది నాన్న? ఎంతమంది కళ్ళు పడ్డాయి వీడి మీద. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో అందరి దిష్టి పోవాలా? ఏరా నాన్న, పరీక్షలు ఎలా రాసావు? బాగానే రాసాలే. నువ్వు ఆగయ్యా. ఏరా నాన్న, ఏం తింటావు, ఏం వండమంటావు? ఏదో ఒకటి వండు, తింటాలే. రే, అది అంత ప్రేమతో అడుగుతుంటే కనీసం దాని ముఖం కూడా చూడకుండా ఆటలేంట్రా, ఫోన్ ఏంటి? నేను అంతేలే. ఇటు రాయ్యా ఒకసారి. వాడేదో ముఖ్యమైన పనిలో ఫోన్ చూసుకుంటా ఉంటే ఎందుకండి వాడిని ఊరికే సతాయిస్తున్నారు? అది కాదే, సంవత్సరం తర్వాత ఇంటికి వచ్చారు, కనీసం బాగున్నారా అని అడగకుండా ఆటలేంటా, ఫోన్ ఏంటే? అబ్బా ఊరుకోండి, ప్రతి దానికి విసుక్కుంటారు. సీతమ్మ, ఇదిగో తినుపండి. రాయ్యా, కూర్చో. ఏరా అబ్బాయి, ఎలా ఉన్నా? బాగానే ఉండాలి. ఏరా పట్టణం ఏమో లేదులే. బాగా చదువుతున్నావా? చిచ్చి, అదేంట్రా నేను అట్లా మాట్లాడుతున్నా, వాడు అట్లా వెళ్ళిపోతున్నాడు. అదేం లేదయ్యా, రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాక కొద్దిగా విసుగ్గా ఉన్నాడు అంతే. సరే అమ్మా, ఉంటాను. అలాగేనయ్యా. పొలానికేగా ఉండు, నేను వస్తాను. సీత, 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 ఆకలి మండిపోతుంది, అన్నం పెట్టవే. వచ్చి కూర్చో. వాడు తిన్నాడా? తిన్నాళ్ళే, నువ్వు తినయ్యా. ఒరే కన్నా, అమ్మ గొంతు పట్టుకుంది, నీళ్లు తీసుకురా. రే కన్నా, ఎంతసేపు అవుతుందో, నీళ్లు తీసుకురారా. ఎంతసేపు నాన్న? కాసేపు అయితే అమ్మ చచ్చేది. గ్లాస్ కింద పడిపోయింది, తాటం ఆలస్యమైంది. అబ్బా ఊరుకోయా, తెచ్చాడుగా, నువ్వు వెళ్ళి పడుకోపోనన్న. పడుకోండి. సరే. ఏరా నాన్న, ఈ మధ్య అమ్మకి ఆరోగ్యం సరిగ్గా బాగుండటం లేదు. రేపు పొద్దున్నే నేను పొలానికి వెళ్ళాలి బస్తాలు ఎత్తించడానికి. నువ్వు ఇంటి పట్టునే ఉండి అమ్మని జాగ్రత్తగా చూసుకో, సరేనా? సరేలే. సీత, సీత, రేపు పొద్దున్నే నేను పొలానికి వెళ్ళాలి బస్తాలు ఎత్తించడానికి. నన్ను తెల్లవారుజామునే నిద్రలేపు, సరేనా? అలాగేనయ్యా. ఏమండి, ఏమండి, పొలానికి వెళ్తున్నారు కదా, లేవండి. సరే, నేను పొలానికి వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త. అలాగేనయ్యా. అమ్మా, అమ్మా, కరెంటు పోయిందేంటి? కరెంటా? ఏమోరా, నాకు తెలియదు. ఎప్పుడు వస్తుంది? నాకు తెలియదు నాన్న. చిచ్చి, అది కూడా తెలీదా? ఏంట్రా అంత చిరాగ్గా ఉన్నా? గాలాడడం లేదా? విసనకరతో విసన్నా? అదేం లేదులే. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ లేకపోతే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఒక అరగంటలో వస్తుంది లేరా?
నాన్న. ఎవరు తీసుకెళ్లారు? మీ నాన్న పొలానికి వేసుకెళ్లారు. 6 కిలోమీటర్ దూరానికి ఈ బండి కావాలా? సరే నేను వెళ్ళి బండి తాళం పంపించినా. నా సాగు నేను చస్తాను, ఏం వద్దులే. ఒరేయ్ నాన్న, ఇదిగో కరెంట్ వచ్చేసింది. ఈ మాత్రం దానికే ఇంత విసుక్కుంటే ఎలారా? సరేలే, సరే నాకు అలసటగా ఉంది కానీ కాసేపు నేను పడుకుంటా. పడుకో. అమ్మయ్య, ఇంకా నన్ను ఎవరు కదిలీరులే. ఐపీఎల్కి 10,000 బెట్టు కాసా. ఎస్ ఎస్ 6 ఇంజనీరింగ్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఒరేయ్ నాన్న, ఎస్ 6 నా గుండెల్లో నొప్పిగా ఉందిరా. ఒరేయ్, అరే నా గుండెల్లో నొప్పిగా ఉంది, తొందర రారా. ఒరేయ్ నాన్న, అన్నం తిన్నావా? వీడు ఈ జన్మకి మారడు. సీత, సీత, తల్లి కొడుకులు ఒకటైపోయారే, నువ్వు కూడా పలకటం లేదు. సీత, 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 ఏమైందే? లెగవే సీత. దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదరా. ఇప్పుడు ఏమైంది? అమ్మ చచ్చిపోయిందిరా. లేదు లేదు, నువ్వే చంపేశావు. నిన్ను కన్న పాపానికి దాన్ని కాటికి పంపించావు కదరా దరిద్రుడా. అమ్మా 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 సీత, అమ్మా, మిమ్మల్ని కన్న దగ్గర నుండి మేము ఎంత కష్టపడ్డామో కనీసం ఒక్కసారైనా ఆలోచించారా? ప్రతిరోజు ప్రతి నిమిషం ఆ ఫోన్ ఒకటి పట్టుకుంటూ ఏదో పెద్ద పీకేసినట్లు తృప్తి పడుతుంటారు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి అమ్మని చూసి ఉంటే అది బ్రతికేది కదరా. సీత, అమ్మా, సీత, అమ్మా, 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 అమ్మా. టెక్నాలజీ అనేది మన జీవితంలో ఒక సాధనం మాత్రమే. అంతేగాని దాన్ని ప్రతి క్షణం ఉపయోగిస్తూ అదే జీవితం అన్నట్లుగా బ్రతకకండి. ఫోన్తో ఎంత అవసరం ఉంటే అంతే వాడండి, అంతేకాని ఫోనే జీవితం అన్నట్లుగా బ్రతకకండి. థ్యాంక్ యూ.